ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘాలను, అభివృద్ధి అవుతున్న సంఘాలను, దేవుని మహిమార్థమై దేవునికి అనుకూలంగా మంచిగా జరుగుతున్న పరిచర్యలో అపవాదిగా ఏం చేస్తాడంటే కొంతమందిలో చొరబడి వారిని గలిబిలిగా చేసి ఏం చేస్తాడు, సంఘాలను, ఆత్మీయులను చెదరగొట్టే విధంగా, గలిబిలి చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచో రారు. ఈ యూదుల్లో కొంతమంది కూడా అక్కడ వెళ్ళి పరిచయం చేసేస్తున్నా, వారు కూడా స్వార్థ ప్రకటించేస్తున్నారని వాళ్ళ పగబట్టి, కక్ష కట్టి ఏం చేస్తే అక్కడ ఉన్న కొంతమంది ఏం చేశారు, రెచ్చగొట్టారు వాళ్ళు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బెరయా సంఘం ఎప్పుడు కూడా ఆడంబరాలకు, ఆచారాలకు, లోక పాపానికి ఎప్పుడు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. మొదటి మాట, బెరయా సంఘములాగా నేను, నా సంఘము, నా బిడ్డలు, నా సంఘ సహోదరులు కూడా అలా ఉండాలి. ఈ లోకాచారాలు ఎన్ని కనబడినా, ఎన్ని వినబడినా, ఎన్ని మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేసినా మనం మట్టికి బెరయా సంఘం వల్లే ఏం చేయాలి, దూరంగా ఉండటం వల్ల నీకు దీవెన కలుగును గాక, నీకు క్షేమం కలుగును గాక.